महात्मा ज्योतिबा फुले, महात्मा ज्योतिबा फुले, సాధిస్తాం సావిత్రిబాయి ఆశయాలను, సాధిస్తాం సావిత్రిబాయి ఆశయాలను, సాధిస్తాం సావిత్రిబాయి ఆశయాలను. ప్రకటించాలి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని, సావిత్రిబాయి జయంతిన ప్రకటించాలి. ఈరోజు సావిత్రిబాయి జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవల్ల ఈ దేశంలో బహుజనులకు చదువు లేనప్పుడు, మెజార్టీ ఉత్పత్తి కులాలైనటువంటి బహుజనులకి చదువు లేనప్పుడు ఆ మహిళల్ని చాలా హీనంగా వంటింటికి పరిమితం చేసిన కాలంలోనే మరి మనుధర్మ శాస్త్రం ప్రకారము మహిళలు బహుజనులు చదువుకోవద్దని ఆంక్షలు ఉన్న రోజుల్లో మరి మహాత్మా జ్యోతిబా యొక్క సాహచర్యంతో మరి మన చదువుల తల్లి చదువు నేర్చుకొని అనేక మంది బాలబాలికలకి చదువులు నేర్పి హాస్టళ్ళు పెట్టి, అదేవిధంగా చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అయిపోయి బాల్య వివాహాలు జరిగినటువంటి వాళ్ళు వితంతువులుగా మారితే ఆ వితంతువులకు కూడా ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ చేరదీసినటువంటి ఒక గొప్ప మహనీయురాలు. మరి అట్లాంటి మహనీయురాల్ని ఇవాళ ఈ దేశంలో ఆ ఆధిపత్య కులాల ప్రభుత్వాలు మరి ఈమెని పాఠ్యాంశాల్లో కానీ లేదా జాతీయ మహిళా దినోత్సవము మరి అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వాలన్నీ ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రకటించరు. ఈ దేశంలో బహుజనులు రాజ్యాధికారానికి వస్తే ఇవల్ల ఈ దేశంలో మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఈ దేశంలో మరి ఈ దేశం మార్పుకు, సమూల మార్పుకు ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వీళ్ళ యొక్క చరిత్ర పాఠ్యాంశాల్లోకి వస్తుంది. చరిత్రని మరి చరిత్రగా వీళ్ళ చరిత్రని వాళ్ళ రాబోయే తరానికి అందించేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మనం వీళ్ళ గ్రామాన బహుజనుల ఐక్యతకు సాధన కోసం సావిత్రిబాయి చదువుల తల్లిని ఇవాళ మహిళలు కూడా పెద్ద ఎత్తున మరి చరిత్రకారులుగా మారాలి, మరి సాహిత్యాన్ని చదవాలి. సావిత్రిబాయి యొక్క చరిత్ర ఆధారంగా మరి దేశంలో మార్పుకి మహిళలు కూడా ప్రధాన భూమిక పోషించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం.